మెయిన్ రోల్ వచ్చేసరికి సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు కూడా అంటే అన్నయ్య తప్పుడు దారిలో వెళ్తే తమ్ముడు కాపాడడానికి వెళ్తాడు ఈ సినిమాలో. ప్లస్ కూడా ఏంటంటే సినిమా అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టదు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కొద్దిగా హై పిక్స్ తో బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై సెకండ్ హాఫ్ ఉండదు. కానీ విజయ్ దేవరకొండ అన్న కొత్తదనం కనపడుతున్నాడు ఇందులో. అన్ని ట్రోల్ చేయొద్దు, సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. అంటే అని చెప్తుంది, ట్రోల్ చేసేవాళ్ళు నాకు అన్న. అది విజయ్ దేవరకొండ ఈ సినిమా కష్టపడ్డాను అన్న. ఈ సినిమా చాలా కష్టపడ్డాను అన్న. సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా హైప్ బాగుంది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. చెప్పండి అన్న, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్న. అసలు చూడక్కర్లే. లాస్ట్ ఎలివేషన్ ఉందన్నా, అసలు మామూలుగా తిరుగుతుంది. అసలు మారిన శ్రీలంక గడ్డ మీద మరొక సింహం వచ్చింది. అన్న లాస్ట్ 10 minutes ముందు చీకటి కలిసిపోయినా అన్న. అసలు ఎమోషన్ సీన్ అయితే మామూలు లేదు. అసలు ఏర్పు వచ్చేసింది అన్న. అసలు చాలా ఏర్పు వచ్చింది సినిమా. అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఏంటంటే ఎలివేషన్స్ ఒక మగధీర రెండు మిక్స్ చేసి టైం కొట్టి అట్లుందా సినిమా అన్న. అసలు ఇట్లా అన్న ఎగురుతుంటాడు ఇట్లా గన్ను పట్టుకొని. నాకు ఆ సినిమాలో పెద్దమ్మ ఉంటది కదా, ఆ పెద్దమ్మ గుర్తొచ్చింది. ఇట్లా గన్ను పట్టుకొని అసలు మైండ్ బ్లాక్ అన్న. నా పక్కన అసలు మామూలు లేదు. అసలు చూడట్టారు సినిమా చూడట్టారు. డైరెక్ట్ ఒకటే సినిమా కింగ్డమ్ అన్న. రేపు 100 రికార్డులు శాలరీ పడతాయి. మళ్ళీ పాడించాల్సిందే. ఇటు పట్టేనా మొత్తానికి ఇక్కడ మామూలు ఇచ్చాదన్న బ్లాక్ బాస్టర్. అంటే ఇప్పటిదాకా అయితే అన్ని సినిమాలు పోయినాయి కదా, మరి ఈ సినిమాతో అందాక ఇచ్చినట్టేనా? అలా సినిమా చూసినావా, ఛానల్ చూసినావా? ఎట్లొచ్చిందో డైరెక్ట్ దిల్ రాజు గారు నా పక్కన కూర్చొని చూసి ఏంటి దిల్ రాజు గారు అసలు మామూలు అన్న. ఫ్యామిలీతో రండి, అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అసలు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలైతే తీసుకొని రాకండి. మా శనివాసం మంది భయపడతారు అంటే. ఒక గీత గోవిందం, ఒక అర్జున్ రెడ్డి, ఒక టాక్సీ వాళ్ళ తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ సినిమా కింగ్డమ్. అంతే ఒక మాట. ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఇంత హ్యాపీ రాలేదు. మళ్ళీ 8 years హిట్ కొట్టాడు. చాలా బాగుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. ఏది కనిపించినా సరే టేకింగ్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ హైలైట్ అంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా లేదంటే ఆయన స్క్రిప్ట్ అయినా సరే చాలా బాగా వస్తుంది. ఆయన అంత సీన్స్ లేదు, కానీ జనరల్ గా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో సాంగ్స్ బట్టి చెడగొట్టారు. ఈ మూవీ అలా ఏం చెడగొట్టారు. సాంగ్ ఉన్నా సరే సాంగ్ బట్టి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. మంచి ఎలివేషన్ అంటే మంచి టేకింగ్ తీసుకున్నారు. ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ ఏంటంటే పార్ట్ 2 క్లియర్ అవడం కోసం కొంచెం ఫాస్ట్ చేసిన అనిపించింది. కానీ ఓవరాల్ గా చాలా బాగుంది. ఆయన ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. పెట్టుకున్నారు తప్ప అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. అండ్ ఇది ఫ్లోర్ అయితే చదవట్లేదు. చాలా బాగుంది. ఆ 7 కొండలు ఒకసారి ఒకటే చెప్తున్నాను. అన్నకి ఇంటి పద్ధతి కుంభమేళలో బ్యానర్ పట్టుకొని మునిగిండు. ఆ అబ్బాయి కలుస్తున్నాడు. ఈ వీడియో సమక్షంగా చెప్తున్నాను, అన్న కలుస్తాడు ఆ అబ్బాయికి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం అయిపోతుంటే ఒకటే చెప్తున్నా, అన్నైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుస్తామన్నాడు. ఆ అబ్బాయికి కంపల్సరీ కలవాలి. ఎక్కడన్నా దేవరకొండ అనాలి. జై దేవరకొండ. ఒకటే సీట్లు కూర్చున్నంత వరకు నాకు చాలా ఉచ్చబోసుకున్నా. 2 రోజులకి వెళ్ళిపోయినా. ఎందుకంటే సినిమా అంతా సేక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పార్ట్ ఏమో పెడతాడేమో అనుకున్నా, కానీ పార్ట్ అనేవి టైటిల్ తీయలేదు. వస్తుందో రాదో తెలియదు. కానీ మన పక్కన ఉన్నట్టు చూసారా, ఇది మహేంద్ర మోహన్ మ్యూజిక్. నిజం చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్నంత పక్కడు కారణంగా మ్యూజిక్ వస్తుంది. అదైతే ఒకసారి
ఓకే అన్న రైట్. మొత్తం తగలబెట్టేసాం సార్, ఇటు కొట్టేసాం. చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ రాలేదు. చాలా చాలా బాగుంటుంది. చాలా ప్రాక్టికల్ గా పెట్టారు. కెమెరా ఎవరైతే పెట్టారో చాలా బాగా పెట్టారు. ఈవెన్ ఫ్రేమ్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ కూడా బాగా పండింది. చాలా బాగుంది, చాలా బాగుంది. లిటరలీ ఇటు పడట్టు ఇటు కన్ఫర్మ్. గట్టి కంబ్యాక్ ఇచ్చినట్టే. గట్టిగా మాకు ఇచ్చినాడు అన్న. గౌతమ్ తిన్నరి లైక్ హీ నేల్డ్ ది జాబ్. పర్ఫెక్ట్. బాగుంది. ఆ సాంగ్ ఒకటి యాడ్ చేశాక మళ్ళీ చూడాల్సి వస్తుందేమో. బట్ అందుకు మించేసి లైక్ అదొక్కటి తప్పించి డైలాగ్ చెప్పగలుగుతారా మూవీలోంచి? మూవీ డైలాగ్ మొత్తం తగలబెట్టేస్తా సార్. చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? ఎలా హీరోయిన్ లేదు అసలు. 3 నిమిషాలు చూపించారు హీరోయిన్ ని. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఫస్ట్ ప్లాట్ అంటే మొత్తం యాక్షన్ ప్లాట్ లో బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నది. మెయిన్ యూజ్ అంటే అన్యూజ్డ్ క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ భయ్య. సినిమాలో హీరోయిన్ అస్సలు చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది, కానీ ఒక అన్యూజ్డ్ క్యారెక్టర్ అది. దాని మాత్రం బాగా ఇష్టం. సెకండ్ హాఫ్ లో మాత్రం వచ్చే ప్రతి ఎలివేషన్ షాట్ కానీ, అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, యాక్షన్ డ్రాప్ కానీ, బీజిఎం కానీ పిచ్చి పీక్స్ అది. లాస్ట్ 20 minutes కానీ సినిమా మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ పవర్ఫుల్ ప్లాట్స్ కానీ, విజయ్ దేవరకొండ ఎలివేషన్స్ కానీ. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ఒక రూట్ లాంటిది అనమాట. రూట్ మొత్తం సినిమా సెకండ్ హాఫ్ మొత్తం సినిమా చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పటిదాకా వచ్చిన ఫెయిల్యూర్స్ లో ఇది ఫస్ట్ మచ్ కమ్బ్యాక్. సినిమా మాత్రం చాలా బాగుంది. యూ క్యాన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. ఎక్కడా పోరుకోవడం సినిమా అన్నయ్య కమ్బ్యాక్ అంతే. ఇంకా ఈ సినిమాతో మొత్తం తగలబెట్టేసాడు అంతే. తగలబెట్టేస్తాం మొత్తం అంతే. చాలా బాగుంది సినిమా. అసలు మెయిన్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెటప్స్ చేశాడు. సెకండ్ హాఫ్ లీడ్స్ గా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మంది చెప్తారు ల్యాగ్ అని. ఆ ల్యాగ్ లేకపోతే లాస్ట్ క్లైమాక్స్ పండదు. ఆ ల్యాగ్ ఉండే వల్లే క్లైమాక్స్ అంత హై ఇచ్చింది. ఆ ల్యాగ్ ఉండాలి. కొంతమంది వచ్చి హీరోయిన్ లేరు బాబు, ఇది హీరోయిన్ సినిమా కాదయ్యా. అది ట్విస్టులు కానీ ఆ ఎలివేషన్ రేంజ్ ఓరియంటెడ్ సినిమా. సలార్ లో ఎంతసేపు ఉంటాడు ప్రభాస్? 5 నిమిషాలు ఉంటాడు, కానీ సినిమా మొత్తం పిచ్చి పిచ్చి ఉంటుంది. అలాంటి సినిమా కింగ్డమ్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ. ప్రజల్ని కాపాడడానికి వచ్చిన యోధుడు విజయ్ దేవరకొండ అన్న.